జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం అంత సునాయాసంగా ఏం జరగలేదు. ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదురయ్యాయి. అయితేనేం ఒక్కొక్కటిగా ముళ్లన్నీ ఏర్వేస్తూ ముందుకు సాగారు. నిబద్ధత, నిత్య జీవితంలో నిజాయితీ ఆయన్ని ఉన్నత పీఠంపై నిలిపాయి. ఫలితం విలువైన తీర్పులతో సర్వోన్నత న్యాయస్థానం ధర్మాధిపతిగా పదవికి వన్నె తెచ్చారు. చరిత్రాత్మక తీర్పులతో చరితార్థులయ్యారు. చరిత్రలో స్ఫూర్తిదాతగా కలకాలం నిలిచిపోయే తీర్పులిచ్చి గొప్ప తీర్పరిగా జేజేలందుకున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగితే న్యాయస్థానం ప్రేక్షక పాత్ర వహించదని, ప్రజాపక్షాన్నే నిలుస్తుందని జస్టిస్ రమణ తన తీర్పులతో చాటి చెప్పారు. తన హయాంలో రమణ ముఖ్య తీర్పులు ఇచ్చారు. ఆయన చొరవతో కొన్ని ముఖ్య ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏప్రిల్ 24, 2021న భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు జస్టిస్ ఎన్వి రమణ. అప్పట్నుంచే దేశ న్యాయాధిపతిగా తను చేయాల్సిన పనులపై స్పష్టమైన అవగాహన, కార్యాచరణతో వేగంగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఆ ప్రక్రియలోనే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన వారాల వ్యవధిలోనే సీబీఐ సారథి ఎంపికకు సంబంధించి జరిగిన సమావేశంతోనే తన వైఖరి ఏంటో అందరికీ తెలిసేలా చేశారు జస్టిస్ ఎన్వి రమణ. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు, సీజేఐ సభ్యులుగా ఉన్న ఆ కమిటీ సమావేశంలో సీబీఐ సారథి ఎంపికకు ప్రతిభే కొలమానం కావాలన్న సుప్రీంకోర్టు తీర్పును పునరుద్ఘాటించారు. ప్రతిభతో పాటు కనీసం 6 నెలల పదవీకాలం ఉన్నవారినే పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వచ్చారు. నాడు జరిగిన అత్యున్నత కమిటీ సమావేశం ఆపై దేశంలో సీబీఐ అధిపతుల ఎంపికకు కొత్త పరామితిని ఇచ్చినట్లయింది. దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చిన కీలక తీర్పులు, చేసిన వ్యాఖ్యల గురించి చూడబోయే ముందు మరొక విషయం కూడా తెలుసుకోవాలి. రాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయం అందరికీ దరిచేరినప్పుడే ఆ వ్యవస్థకు సార్థకత అన్న స్థిరమైన సంకల్పమే ఆయనను అన్ని వేళలా ప్రజల న్యాయమూర్తిగా నిలిపాయి. ఆయన తీర్పుల్లో న్యాయపరమైన పట్టుతో పాటు మానవతా కోణం స్పష్టంగా కనిపించేది. సీజేఐగా 16 నెలల పదవీ కాలంలో సహజ న్యాయ సూత్రాలు, రాజ్యాంగ విలువల్ని ఇనుమడింపజేసేలా మైలురాయి తీర్పులు వెలువరించారు జస్టిస్ ఎన్వి రమణ. సుప్రీం నుంచి ఆయన చొరవతో వెలువడిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలు చూస్తే, దేశాన్ని కుదిపేసిన పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజల వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించాలన్న సంకల్పం ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా కనిపించింది. వలస పాలన కాలం నాటి రాజద్రోహ సెక్షన్ను ప్రభుత్వాలు సామాన్యులపై ఇష్టారీతిన ప్రయోగించకుండా గత మే నెలలో సర్వోన్నత న్యాయస్థానంలో మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. సెక్షన్ 124ఏని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించేంత వరకు దాని కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని అందులో చాలా స్పష్టంగా ఆదేశించారు జస్టిస్ ఎన్వి రమణ. అంతేకాక దాని కింద పెట్టిన కేసుల కారణంగా జైళ్లలో మగ్గుతున్న వారు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని స్పష్టతనిచ్చారు. సెక్షన్ 124ఏ కింద పెండింగ్లో ఉన్న విచారణలు, అప్పీలు, నమోదు చేసిన అభియోగాలన్నింటినీ నిలిపివేయడం ద్వారా ప్రజల స్వేచ్ఛకు పట్టం కట్టారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ రైతుల మీదికి కారు దూసుకెళ్లిన ఘటనపై ఒక లేఖను పరిగణలోకి తీసుకుని స్పందించారు. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించి సామాన్యుల ప్రాణాలకు సుప్రీంకోర్టు ఇస్తున్న ప్రాధాన్యం గురించి చాటి చెప్పారు. సామాన్యుల హక్కుల విషయంలో ఆయన పాస్ చేసినటువంటి జడ్జిమెంట్స్లో చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అయినటువంటిది అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవల్ని పూర్తిగా నిలిపివేసి దానికి ఒక టైము పాడు లేకుండా అట్లాగే ప్రజలకి వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా చేయడం. అది ఆర్టికల్ 19(1)G కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. కాబట్టి అక్కడ ప్రజలకు ఇమ్మీడియట్గా మీరు ఇంటర్నెట్ సర్వీసెస్ని రెస్టోర్ చేయమని, అట్లాగే ఇంటర్నెట్ సస్పెన్షన్ అనేది ఫండమెంటల్ రైట్ కింద వస్తుందని, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆన్ ఇంటర్నెట్ అనే ఒక పర్టికులర్ న్యూ రైట్ని ఆయన కాయిన్ చేశారు. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆన్ ఇంటర్నెట్ ఈజ్ now recognized as a fundamental right. This is one of the most important judgment in the modern day world. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, కోర్టులు బెయిల్ మంజూరు చేసినా
ఆ ఉత్తర్వులు అందలేదన్న కారణంతో ఖైదీల విడుదలలో తాత్సారాన్ని నివారించడానికి ఫాస్టర్ పేరుతో సురక్షితమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి దీర్ఘకాలిక సమస్యకు తెరదించారు. కఠినమైన యూఏపీఏ చట్టం కింద అరెస్టైన ఓ కేరళ పాత్రికేయుడికి ఢిల్లీలో వైద్య సేవలు అందించాలని జస్టిస్ రమణ ఆదేశించారు. తద్వారా విచారణలో ఉన్నవారికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. జార్ఖండ్లో ధన్బాద్ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ను పట్టపగలు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనను సుమోటోగా తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఆ దారుణానికి పాల్పడిన వారికి ఏడాది కంటే తక్కువ సమయంలోనే శిక్ష ఖరారయ్యేలా చేశారు. తద్వారా న్యాయ వ్యవస్థలోని వ్యక్తుల్లో ధైర్యం నింపారు. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఏ నజీబ్ అనే జడ్జిమెంట్లో ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ దాంట్లో వాళ్ళకి ఆ ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ చట్టంలో 45 సెక్షన్ 45 ప్రకారం వాళ్ళకి బెయిల్ ఎంతకాలమైనా ఇవ్వకుండా అలాగే అరెస్ట్ చేసి ఉంచడానికి అవకాశం ఉంది. కానీ ఆ సెక్షన్ని ఉటంకిస్తూ ఆయన ఏమన్నారంటే గ్రాంట్ ఆఫ్ బెయిల్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ స్పీడీ ట్రయల్. సో అట్లాంటి మీరు అన్లాఫుల్ ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశాం కాబట్టి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అంటానికి లేదు, వాళ్ళకు కూడా బెయిల్ పొందేటువంటి హక్కు ఉంది అని ఆ రకంగా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ యొక్క హక్కులను కూడా ఈ జడ్జిమెంట్లో కాపాడడం జరిగింది. కరోనా సమయంలోనూ జస్టిస్ ఎన్వి రమణ ఓ కేసును సుమోటోగా తీసుకుని ఆక్సిజన్ సరఫరా, టీకా ధరల విషయంలో జోక్యం చేసుకున్నారు. ఫలితంగా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుని 18 ఏళ్లు వయసు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్ను ప్రకటించాల్సి వచ్చింది. ఆ సమయంలో కోర్టు జోక్యాన్ని మెచ్చుకుంటూ కేరళకు చెందిన లిడ్వీనా జోసెఫ్ అనే 5వ తరగతి బాలిక సీజేఐకి లేఖ రాయడం ఆయన హయాంలో సామాన్యులపై సుప్రీంకోర్టు పనితీరును చూపిన ప్రభావానికి అద్దం పట్టింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన వైష్ణవి అనే 8వ తరగతి అమ్మాయి తమ ఊరికి బస్సు కోసం సీజే జస్టిస్ రమణకు లేఖ రాయడం కూడా ఆయన పనితీరు సామాన్యుల్లోకి వెళ్లిందని చెప్పేందుకు నిదర్శనం. పంజాబ్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదంలా మారిన ఓ సందర్భంలోనూ సమయోచిత నిర్ణయాన్ని వెలువరించారు జస్టిస్ ఎన్వి రమణ. ఈ జనవరిలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతాపరమైన లోపాలపైన జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవలే చూస్తే శివసేన చీలిక కేసు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించి న్యాయం చేయడంలో పొరపాట్లు పరిహరించేందుకు ప్రయత్నించారు. ఇక ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక అయిన మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంలోనూ జస్టిస్ రమణ విశేష కృషి చేశారు. కోర్టులు పని భారంతో సతమతమవుతున్న సమయంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ప్రస్తుతం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఉచితాలపై వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. మరికొన్ని ముఖ్యమైన కేసులు ఆయన ధర్మాసనం ముందున్నాయి. సీజేఐ కాకముందు కూడా పలు మైలురాయి తీర్పులు వెలువరించారు జస్టిస్ ఎన్వి రమణ. ప్రజాప్రతినిధులపై దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. ఈ విషయంలో 2020 సెప్టెంబర్ 17న జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. గృహిణులకు కుటుంబంలో సంపాదన ఆర్జించే వారితో సమానమైన హోదా ఇవ్వాలని, కుటుంబానికి వారు చేస్తున్న సేవలను గుర్తించాలని కీర్తి వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కేసులో జస్టిస్ రమణ కీలకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని శక్తివంతమైన తీర్పుగా పలు మహిళా సంఘాలు అభివర్ణించాయి. భారతీయ మహిళలకు సాధికారత కల్పించే సమర్థమైన చర్యగా పేర్కొన్నాయి. జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షల కేసు విచారణ సందర్భంగా ఈ డిజిటల్ ఎరాలో ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా మరో చారిత్రక తీర్పు వెలువరించారు జస్టిస్ ఎన్వి రమణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సైతం సమాచార హక్కు పరిధిలోనే ఉంటుందని తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన సభ్యులుగా ఉన్నారు. 2018లో సాయుధ బలగాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సాయుధ బలగాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకుండా మహిళా అధికారులను ఎందుకు వేధిస్తున్నారంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన జస్టిస్ ఎన్వి రమణ దీన్ని వివక్షగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నప్పుడు 2020లో మహిళలకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎంపవరింగ్ ఉమెన్ త్రూ లీగల్ అవేర్నెస్ అనే కార్యక్రమానికి జస్టిస్ ఎన్వి రమణ శ్రీకారం చుట్టారు.